నా పేరు రామంజయులు, బత్రపల్లి మాది. సుధాకర్ అనేది మా బావ. అతనికి ఆరోగ్యం బాగాలేక అతని చెల్లెలకి బాగాలేక పక్షవాతం వచ్చింటే చూపించుకునేకి వచ్చినాడు ఇక్కడ. అతని పరిస్థితులు బాగాలేవు. ఏమన్నా గవర్నమెంట్ ద్వారా సాయం చేసేటంటే చేయండి. అతను మధ్యరకం మనుషులే, బాగాలేదు పరిస్థితి. నేను బత్రపల్లి నాది కాటమైన వాడు నా తమ్ముడు. ఏదో చూపించుకునే కానీ వచ్చి ఈ 20 రోజులు వచ్చి 20 రోజుల నుండి ఈడే ఉన్నారు, రూమ్లో ఉన్నారంట. నాకు ఉపాధి చేసింటన్నా బాగుంది, బాగా చూపించుకుని సోమవారం వస్తాము అని చెప్పినారు. సోమవారం వస్తామంటే సరేలే అన్నయ్య, డబ్బులు ఏమన్నా అవసరం అంటే ఏమొద్దులేండి అన్నాడు. వాడు మాకు మాట్లాడు ఎక్కువ, మా దగ్గర ఎక్కువ మాకు ఎప్పుడు టచ్ లేడు, ఏం రాడు. అనంతం కానీ ఏమని పని అంటే ఏ పంట అంతే దావలో అట్లా చేసుకుని వచ్చినారు. ఎందుకు గురి చేసుకున్నారు. అంత ఏదో అప్పు చేసుకున్నాడంట, అప్పుల బాధ ఉంటుంది. అది అంతే సార్. అంతా ఒకే ఊర్లో ఉంటారా? అంతా ఒకే ఊర్లో సార్. ఇట్లా ఇక్కడికి వచ్చాక కూడా మీకు ఏం ఫోన్ చేయలేదా? నాకు ఇక్కడ వచ్చినా కూడా ఫోన్ చేయలేడు. నేను తెచ్చిన కనపడలేదంటే ఎవరు అంత ఎవరు లేరంటే నేనే ఫోన్ చేస్తే చెప్పినట్టు సమాధానం ఏదైనా డబ్బులు కావాలి నాటికి ఏమొద్దులేనా ఉండాలి అనుకుంటున్నాడు. డబ్బులు లేవు, ఏం లేవు, అంత తినేసి లాట్లో పన్నారు అంటాను. ఏం పని చేస్తాడు ఎవరు? అదే ఆటోలు పెట్టుకొని బాడికిచ్చుకొని తిప్పుకుంటాండి. మిగతా ముగ్గురు వాళ్ళ లేడీస్ వాళ్ళు ఇంట్లో ఏం పని చేసేవాళ్ళు కాదు, ఊరికి తినేవాళ్ళు. ఇంట్లో ఈయన దగ్గరే ఉంటారా? కలిసి ఉంటారా? అందరినీ కుప్పేసుకుంటాడు నా కొడుకు. ఈయనకు పిల్లలు లేరా? భార్య పిల్లలు లేరా? పెళ్లి కాలే, పెళ్లి కాలేదు. ఇద్దరు కాలే పెళ్లి. మళ్ళీ చిన్న బాబు కాలే, సుధాకర్ వాళ్ళిద్దరికి. ఇక్కడ స్వామి పల్లి వచ్చి చూసి వచ్చి వస్తామని అప్పులు బాధ వచ్చిన స్వామి చూసుకున్నాడు. మొత్తం అని చెప్పి 2 రోజులు ఉంటే రాకోకుండా ఇక్కడ ఆత్మహత్య చేసుకొని ఊరు వేసుకొని చనిపోయినారు. మీరు ఏమన్నా కానీ మీరు గవర్నమెంట్ ద్వారా ఏమన్నా మీరు సాయం చేయాలి. వీధులు ఏం లేదు. ఏమైతాడన్న మీకు? వదిన అన్నయ్య, మా అన్నయ్యకి ఇచ్చిన ఒక పెద్ద బామర్దులు. మీకేం ఫోన్ చేసి మాట్లాడలేదా వాళ్ళు? మాట్లాడలేదు. ఇక్కడ ఇట్లా వచ్చినట్టు కూడా సార్. ఒక చిన్న బాబు పచ్చిపాతం వచ్చిన బాగాలేకపోతే మోపతి తలపాతం అనేది ఒకటి తెలిసింది. అంతవరకు ఇప్పుడు 25 రోజులు వచ్చాడు. ఈ రోజు ఇట్లా జరిగింది. ఆయన మీకు ఆయన సమస్యలు ఏం చెప్పలేదు? మీరేం చెప్పలేదు. ఇంతకుముందు అప్పులు ఉన్నాయి, కొంతమంది చాలా ఎవరు వచ్చా అప్పులు కానీ ఎవరు ఇంటికి వచ్చినా ఇంట్లో కాడికి కానీ ఎవరు రాలే, అప్పులు కానీ ఎవరు రాలే. ఆయన ఏం చేస్తుంటాడు? ఆటోలకు పోతాడు, అందరికి ఆటోలు పరపొట్టు పడి ఆటోలు చేసి అందరూ ఇప్పించేది. ఆ టెన్షన్లతో ఎక్కువ అయిపోయింది అంతే. ఆటోలన్నీ తీసి వీళ్ళంతా కలిసే ఉంటారు, కలిసి ఉంటారు తల్లి పిల్లలంతా.